के चल गुमसुम तराने चुपके गाए आधी आधी बात ले आजा दिल की ये అండి మీ పేరు ఎస్తో స్టార్ట్ అయ్యి కేతో ఎండ్ అవుతే గిఫ్ట్ ఇస్తాను. ఎవరి పేరు లేదా అండి? అలా ఎస్తో స్టార్ట్ అవ్వాలి, కేతో ఎండ్ అవ్వాలి. పేరు మీ పేరండి? ఆధార్ కార్డు చూపించండి ఒకసారి. ఊరికని అడిగానండి, అంటే మీరు కంటే ముందు పక్కన వాళ్ళు మీ పేరు చెప్పారైతే. ఓకే ఓకే నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి 2 గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు చెప్పొద్దు. చీటింగ్ చేయకుండా గేమ్ ఆడాలి. నా పేరు గెస్ చేస్తే గిఫ్ట్ ఇచ్చేస్తాను. మహేష్ బాబు ఎవరు చెప్పారండి? సూపర్ సార్. మీ పేరు? పవన్ గారి కోసం ఒకసారి గట్టిగా చెప్పట్లు. రైట్ ఆన్సర్. నిల్చోండి సార్. కాదు, రాంగ్ ఆన్సర్. ఏదైనా ఒక హీరో పేరు చెప్పేసి నా పేరు అయిపోతుంది. మహేష్ బాబు కాదండి, విజయ్ అని చెప్పారు. ఎవరు చెప్పారండి? ఫస్ట్ ఎవరు చెప్పారండి? ఇక్కడన్నా ఎక్కడ సార్? మీ పేరు? మహేష్ గారి కోసం ఒక సెకండ్ చెప్పట్లు. విజయ్ అని చెప్పారు. రాంగ్ ఆన్సర్. కాదండి, రైట్ ఆన్సర్ అండి. రాంగ్ ఆన్సర్ కాదు, రైట్ ఆన్సర్ అంటున్నాను. ఓకే విజయ్ పక్కన చిన్న పేరు ఉంది, అది చెప్తే గిఫ్ట్ ఇస్తాను. విజయ్ పక్కన చిన్న పేరు ఉంది, అది చెప్తే గిఫ్ట్ ఇస్తాను అండి. విజయ్ కుమార్ ఎవరు చెప్పారండి? ఫస్ట్ ఎవరు చెప్పారు? ఎక్కడ ఎవరు చెప్పింది? నిజం చెప్పండి. మీరేనా అండి? రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా ఓకే విజయ్ పక్కన చిన్న పేరు, అది చెప్తే గిఫ్ట్ ఇస్తాను. విజయ్ కృష్ణ. పక్కన వాళ్ళని అడగద్దండి, సొంతగా చెప్తే గిఫ్ట్ వస్తుంది. మీకు రెండో గిఫ్ట్ రాదండి, ఎందుకంటే ఆల్రెడీ గిఫ్ట్ వచ్చింది కాబట్టి. నా పేరు విజయ్ రాజ్ అండి. ఓకే నెక్స్ట్ గిఫ్ట్ ఎవరికి ఇస్తా అంటే పిల్లలందరూ మెల్లిగా నా దగ్గరికి వచ్చేసేయండి. బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ వచ్చేసేయండి. పెళ్ళి కాని వాళ్ళందరూ పెళ్ళిలే అంట, వచ్చేసాయి. పెళ్ళి అయితే కూర్చోండి, పెళ్ళి కాకపోతే వచ్చేసేయండి. మీరిద్దరు గ్రేటా? గర్ల్స్ గ్రేటా? బాయ్స్ గ్రేటా? బాయ్స్ గ్రేటా? గర్ల్సా? గర్ల్స్. హాయ్, ఎవరైనా చూసి హాయ్ చెప్పండి. నువ్వు కనిపించట్లేదు, నాలాగా హైట్ తక్కువ ఉన్నావు, కొంచెం ముందుకు వచ్చేసాయి. ఓకే అందరూ కెమెరాకి హాయ్, గట్టిగా హాయ్. ఎవరు ఓయ్ అంటున్నారు? ఎవరు ఓయ్ అనద్దు. ఓకే అందరూ కలిసి హ్యాపీ బర్త్డే సింఫనీ అని చెప్పాలి. సరేనా? రెడీ? 1 2 3 గో స్టార్ట్. 1 2 3 గో స్టార్ట్. పేరు మార్చేసిందా? ఓకే పర్లేదు, మన గేమ్లోకి వచ్చేద్దాము. ఓకే ఫస్ట్ గేమ్ వచ్చేసి కలర్ గేమ్. సరేనా? నేను చెప్పిన కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళని తీసుకొస్తే గిఫ్ట్ ఇస్తాను. సరేనా? ఓకే ఫస్ట్ కలర్ రెడ్ కలర్ శారీ కానీ చూదర్ కానీ షర్ట్ కానీ టీషర్ట్ వేసుకున్న పెద్దవాళ్ళని, బడోంకు లేకేనా బచ్చోంకు నై లేకేనా, పెద్దవాళ్ళని తీసుకొచ్చేసి రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళని తీసుకొస్తే గిఫ్ట్ ఇస్తాను. తీసుకురండి, వెళ్ళి థ్యాంక్స్. ఓకే సూపర్. నెక్స్ట్ కలర్ రెడీగా ఉండండి. ఓకే కానీ టీషర్ట్ ఫాస్ట్ గా ఎల్లో తీసుకొచ్చేసేయండి. ఎల్లో కలర్. ఓకే మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారండి? ఈ బాబనా? నీ పేరు? ఆర్వి. తనకు వచ్చేసింది కాబట్టి గిఫ్ట్, ఇంకో గిఫ్ట్ రాదు. ఆర్వి ఎవరు తీసుకొచ్చా? ఆర్వి ఎవరు? ఓకే ఆంటీ కూర్చోండి, ఆంటీకి. ఓకే నెక్స్ట్ కలర్ రెడీగా ఉండండి. నెక్స్ట్ కలర్ ఆరెంజ్ కలర్ శారీ కానీ చూదర్ కానీ షర్ట్ కానీ ఫాస్ట్ గా ఈ పాప తీసుకో. నీ పేరేంటి? ఆరాధ్య. రాధ్య. ఓకే రాధ్య. ఎవరు తీసుకొచ్చావు? మమ్మీ. ఓకే అమ్మ చెవిటన్నట్టు అమ్మకి. ఓకే నెక్స్ట్ కలర్ రెడీగా ఉండండి. నన్నే టచ్ చేయొద్దు. బ్లాక్ కలర్. వావ్ ఇక్కడ తీసుకొచ్చేసారు. నీ పేరేంటి? ఓకే కిస్కులే कौन है नो? ओके थैंक्स बोलो. थैंक यू. ले लो मैडम, आपके लिए नहीं गिफ्ट उनके लिए है. ओके नेक्स्ट कलर रेडी रहना. नेक्स्ट कलर వచ్చేసి వైట్ కలర్. సూపర్. నీ పేరేంటి? ఇషాన్. ఓకే ఎవరు తీసుకొచ్చు? ఓకే సూపర్. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ సారీ కానీ చూదర్ కానీ షర్ట్ కానీ లైట్ బ్లూ తీసుకొచ్చాడా? ఓకే నీ పేరేంటి? రాహుల్. ఎవరు తీసుకొచ్చావు?
సిగ్గుపడుతున్నాడు అత్త అని చెప్పడానికి. ఓకే అత్తకి థ్యాంక్ యూ. ఓకే సో మీకు కాదండి, బాబుకి ఇచ్చేసేయండి, అత్తనే తీసుకొని వెళ్ళిపోతుంది గిఫ్ట్. ఓకే నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ శారీ కానీ చూదర్ కానీ షర్ట్ కానీ ఒక 2 minutes కూర్చోవాలి. బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా కూర్చోండి అందరూ. నెక్స్ట్ ప్రేయర్ అండి. విజయ్ చక్కగా ఎంటర్టైన్ చేస్తారు పిల్లల్ని కానీ పెద్దోళ్ళని కానీ. మనకి ఎవరికి కూడా బోరు కొట్టకుండా దేనికైనా కూడా ప్రతిదానికి సమయం కలదు. ఇది దేవుని యొక్క సమయం, దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క ప్రత్యేకమైన సమయం. ఆకర్ష్ కీర్తిని ప్రేమించి దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానం, గర్భఫలం ఆయన ఇచ్చినటువంటి బహుమానం. ఆ బహుమానానికి మరొక బహుమానం ఇచ్చారు, సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింప చేశారు. దేవుని యొక్క నామాన్ని మహింపరచుట దేవుడిచ్చిన యొక్క సమయాన్ని బట్టి మనం దేవునికి స్తుత్యాగం చెల్లించబద్ధులమైంటున్నాం. మరి మన యొక్క ప్రియులు ప్రదీప్ గారు, ప్రియబిడ్డ సత్యవతి, మరి వారికి అనుగ్రహించినటువంటి సంతానం ద్వితీయ సంతానం అందరికీ తెలిసినటువంటిది. అయినప్పుడు కూడా మరొకసారిగా జ్ఞాపకం చేసుకున్నాం. మరి కీర్తి, మరి తన యొక్క యజమాని ఆకర్ష్ సుదూర ప్రాంతం నుండి క్షేమంగా మన మధ్యకు వచ్చి మనందరితో కూడా కలిసి ఈ యొక్క ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఆనందించడి, మరలా చెప్పుదని ఆనందించడి. మీ సహనము సకల జనులకి కనపరచునేడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనం ద్వారా మీ విన్నపములు దేవునికి తెలియచేయమని చెప్పిన రీతిగా బిడ్డ పక్షంగా మనమందరం కూడా ప్రార్థించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువా, సర్వజీవుల కారణభూతుడా, సమస్తము సృష్టించి దాని నీతితో న్యాయముతో ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా, మీ ఘన్నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. పగట కాలం అంతట్లు ఇచ్చిన క్షేమం కొరకాయ మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మా ప్రియ బిడ్డల తండ్రి ఆకర్ష్ కీర్తిల్ని ప్రేమించి అనుగ్రహించిన కుమార్తె ప్రభా, సింఫోనీకి అనుగ్రహించిన నూతన వత్సరపు ఆశీర్వాదం కొరకాయ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజముగా మీరు చేసిన మేలుకు ప్రతిగా మేము మీకేమి చెల్లించగలమని ఆయన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ప్రజలందరూ ఎదుట మీ నామమును ప్రార్థించుటయే మా యొక్క ప్రార్థన తండ్రి మీరు ఆలకించి అంగీకరించి పసిబిడ్డకు కావలసిన పరిపూర్ణమైన ఆశీర్వాదాలు మీ పరిశుద్ధ లేఖనం ద్వారా మీ నామాన్ని స్తుతించడం ద్వారా మీరు అనుగ్రహింప చేయమని కూడి వచ్చిన వారందరము కూడా ప్రభువా మీ వైపు తేరు చూస్తూ మించి దీవుల కొరకు కనిపెట్టుకొని చున్నగా మీ కృపా కార్యాలు జరిగించి మహిమను పొందుకొనమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిక్కిలి ప్రతిమాలి వినయముతో వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రండి. మరి దేవ సంస్థతి చేవే మనస అన్నాడు. ఒక 2 వచనాలు పాడతాము. ఆ తర్వాత మా యవనస్తుడు మహేష్ ఉన్నారు, ఆ బిడ్డ చేత ఒక 2-3 పాటలు బిడ్డకి దీవెనకరంగా పాడిస్తాను. దేవ సంస్థుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయు మన జీవమాయే హోవా దేవుని పావనానా మమునతించు మా నాయంతరంగము లో వసించు నో సమస్త మా జీవమాయే హోవా నీకు చేసిన మేలను మరువకు, నీవు చేసిన పాతకంబులను మానించి జబ్బు లేవియును లేకుండా చేయను, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, పరమదేవని బంధనాగ్నేల్ భక్తితో గై కొను జనులకు నిరతమును కృప నిలచియుండును, యెహోవా
పిల్లలకు నుండును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన పొగడనా వేనోళ్ళనా. పాడనా నీ కీర్తన పొగడనా వేనోళ్ళనా. వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సింఫనీ. హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే మై డియర్ సింఫనీ, మై డియర్ సింఫనీ, మై డియర్ సింఫనీ, మై డియర్ సింఫనీ. థ్యాంక్ యూ. దయచేసి ఒక్క 10 నిమిషాలు, నేను ఎక్కువసేపు కూడా వాక్యం చెప్పను. ఎందుకొరకంటే బిడ్డకి పరిపూర్ణ ఆశీర్వాదాలు అనేవి పరిశుద్ధ లేఖనంలో నుండే వస్తాయి. దయచేసి ఒక 10 నిమిషాలు మౌనంగా ఉన్నట్లయితే పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించుకుందాండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాండి. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువు చేయను, పాపము విడిచిరండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయన సేవించినలా తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరము సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. తమ దినములను సుఖముగాను తమ సంవత్సరములను క్షేమముగాను వెళ్ళబుచ్చెదరు. ప్రభువా మా దేవా మహోన్నతుడ, మా నోటి మాటలు మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా పసిబిడ్డకు దీవెనకరముగా దయచేయమని క్రీస్తు పేరట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మరి ఆకర్ష యొక్క తల్లిగారు, కీర్తి యొక్క తల్లిదండ్రులు, ఇరు కుటుంబాల యొక్క బంధువర్గం, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, ఆత్మీయులు అందరం కూడా మనం ఇక్కడ చేరి ఉన్నాం. కారణం ఏంటంటే బిడ్డకు అనుగ్రహించిన నూతన వత్సరపు ఆశీర్వాదం. చదువుకున్న లేఖన భాగంలో మనము చేయవలసిన విషయాల్ని తెలియచేశారు. మనం చేయవలసిన విషయాలు చేస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేశారు. మొట్టమొదటగా ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయము, పాపము విడిచిరండని ఆజ్ఞ ఇస్తున్నారు. మనం చేయవలసినవి రెండే. మొట్టమొదటగా దేవుని యొక్క ఉపదేశము ఏంటంటే మన యొక్క ప్రాణాన్ని తెప్రిల్ల చేసేది మన దేవుని యొక్క ఉపదేశం. ఆ యొక్క ఉపదేశం విన్నట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసము క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మన యొక్క విశ్వాస జీవన విధానము దేవుని యొక్క ఉపదేశం విన్నప్పుడు కలిగేటువంటి ఆనందాన్ని వెల్లడి చేస్తున్నారు. రెండవది మనం చేయవలసింది
పాపాన్ని విడిచిపెట్టాలి. పాపము అనేది మానవుడు ప్రతి ఒక్కరు కూడా పొరపాటు వలనో, తొందర వలనో, ఆవేశం వలనో, తెలుసో తెలియకో ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉంటాం. ఆజ్ఞాతిక్రమమే. మనమందరము కూడా ఏదో ఒకటి పొరపాట్లు చేస్తూ ఉంటాం. దానిని విడిచిపెట్టాలి. ఎందుకనకంటే యెషయా గ్రంథం 59 అధ్యాయం 2వ వచనములో, రక్షింపనేరుగా యెహోవా హస్తము కృచ్చు కాలేదు, విననేరుగా ఉన్నట్లు ఆయన యొక్క చెవులు మందమ కాలేదు. దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలంటే మనకు దేవునికి అడ్డుగా ఉన్నది అక్కడ పాపం అని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి రెండు మనం చేస్తే దేవుడిచ్చే మహోన్నత ఆశీర్వాదాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల, దేవుని యొక్క మాటను ఆలకించి, పసిబిడ్డ సిఫోనీకి ఏం చెప్తున్నామో తెలియదు. ఆ బిడ్డ చేస్తున్న పనులన్నీ చక్కగా మనం చూసాము. మనం అవన్నీ కూడా చూసాము. ఆ బిడ్డ వేసే తప్పటడుగులు, మరి తండ్రి ఆడించే ఆటలు, తల్లి లాలించే విధానము, వారిరుల మధ్య ఆ యొక్క ప్రేమను పొందుకునే స్థితి, ఇవన్నీ చూచినప్పుడు మనకు చాలా సంతోషం కలిగింది. అయితే ఇక్కడ రెండు విషయాలు, ఆలకించాలి, దేవుణ్ణి సేవించాలి. దేవుని యొక్క మాట ఆలకించాన్ని సేవించాలంటే ముందు రెండు చెప్పుకున్నాం. దేవుని ఉపదేశం వినాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ఇవి మనం చేసినప్పుడు మన యొక్క దినాలు క్షేమము. 365 దినాలు బిడ్డని క్షేమకరముగా కాపాడారు. నిజంగా వారిరువురు మరి పరదేశములో, సుదూర ప్రాంతములో బిడ్డ చూలాలిగా ఉండి తన ప్రసూతి దినాల్లో కూడా వారు ఎంతో ఓర్పుతో, నేర్పుతో, సమీపముగా ఉన్నటువంటి స్నేహితులతో వారు చక్కగా ఆ బిడ్డను పొందుకొని ఆనందించి ఆ బిడ్డ ఎదుగుచూ ఉండగా మరి మన మధ్యకు వచ్చి వారి సంతోషాన్ని, ఆనందాన్ని మనకి వెల్లడి చేస్తుంటున్నారు. కనుక మనం ఎప్పుడైతే ఆలకిస్తామో, ఎప్పుడైతే చెవియొక్కుతామో, మన యొక్క దినాల్ని క్షేమంగా ఉంచేటువంటి దేవుడు. 23వ సంకీర్తన 6వ వచనంలో, కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. క్షేమమును కృపను అనుగ్రహింపచేసి ఆయన నడిపించే గొప్ప దేవుడు. కనుక ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగములో దేవుని యొక్క మాట ఆలకిస్తే క్షేమకరమైన దినాలు, సుఖదాయకమైన వత్సరాలు. 360 దినాలైతే కానీ సంవత్సరం కాదు. ఆ సంవత్సరము సుఖంగా ఉండాలి. మనం అందరం ఇప్పుడు బిడ్డని బ్లెస్ చేస్తాం. గాడ్ బ్లెస్ యూ, నీకు మంచి ఆరోగ్యాలు కలగాలమ్మా, నువ్వు మంచిగా ఎదగాలమ్మా, దేవుడు నిన్ను వయసులో జ్ఞానంలో వర్ధిల్లింపు చేయాలి. ఎవరి యొక్క హృదయంలో ఏ బ్లెస్సింగ్ సిద్ధం చేస్తామో ఆ బ్లెస్సింగ్ని బిడ్డకు అందిస్తాం. అందుకొరకు పరిశుద్ధ లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నారు, ఆలకించి సేవిస్తే దినాలు క్షేమము, సంవత్సరాలు సుఖమయము. రెండవది సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో, నా కుమారుడా నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొను, నా ఉపదేశమును అంగీకరించు, అవి నీకు దీర్ఘాయువును సుఖజీవముతో గడు సంవత్సరములు శాంతిని నీకు కలుగు చేయును. ఇక్కడ మరొకటి యాడ్ చేశారండి. దీనిలో శాంతియుతమైనటువంటి జీవితం, ప్రశాంతమైనటువంటి స్థితిగతులు, దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరిస్తే కలిగేది ఏంటంటే శాంతికరమైనటువంటి, క్షేమకరమైనటువంటి వత్సరాల ద్వారా కలిగేటువంటి సంతోషాన్ని ఇస్తాను అనేసి సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చక్కగా తెలియజేస్తున్నారు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అనుగ్రహించబడినటువంటి మన యొక్క బిడ్డలు, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్య దినాలు, దేవుడు మనకు అనుగ్రహించిన అనేకమైన మేలులు, ఇవన్నీ కూడా కొనసాగుతూ ఎల్లప్పుడూ దేవునిలో ఆనందించాలంటే దేవుని యొక్క మాటను ఆలకించాలి. రెండవదిగా మనము అంగీకరించాలి.
తను ఎందరు అంగీకరించదు అనగా తన యొక్క నామందు విశ్వాసం ఉంచు వారికి అందరికీ ఆయన యొక్క పిల్లలుగా జీవించే ఆధిక్యతనిచ్చినాడు. ఈనాడు ప్రియబిడలు ఆకాశ కీర్తి అనుగ్రహించబడిన బిడ్డను సమూయేలు నిమిత్తము తల్లి ప్రార్థించి ఆలయమునకు వెళ్ళి, అయ్యా నీ సన్నిధిలో బిడ్డనివ్వమని అడిగింది నేనే, ఆ బిడ్డ ఇడుగు అని అక్కడ సమర్పించినప్పుడు ఆ బిడ్డ అక్కడే మురొక్కెను. దేవుని యొక్క సన్నిధిలో బిడ్డలు మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు వారు కలిగే ఆశీర్వాదాల్ని మనం చూస్తుంటున్నాం. కనుక పసి బిడ్డలు ఎప్పుడైతే దేవుని యొక్క మార్గంలో మనం పెంచడానికి ప్రయత్నం చేస్తామో, మనం ప్రార్థించేటప్పుడు వారు ఎదుగుచుండగా మనం ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తుంటే వాళ్ళు కూడా వచ్చేసి అలా కూర్చుంటారు. మనం పాటలు పాడుతూ ఉంటే వారికి వచ్చిరాని పాటలు పాడుతూ ఉంటారు. అందుకొరకే వాళ్ళను నడవవలసిన త్రోవను వానికి నేర్పము, అతడు పెద్దవాడైనప్పటికీ నీ దాని నుండి తొలగిపోడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ ఎదుగుచూ ఉండగా పెద్దలమైన మనము, తల్లిదండ్రులు, పితరులు, మరి ప్రియులు అందరూ కూడా మనము ఆలకించిన దాన్ని, మనము అంగీకరించిన దాన్ని బిడ్డకు తెలియజేస్తూ ఉంటే క్షేమకరమైన దినాలు, సుఖదాయకమైన వచనాలు, శాంతితమైన స్థితిగతులు కలుగ చేస్తారు. మూడో విషయాన్ని మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. అదే యోబు గ్రంథంలో 36వ అధ్యాయం 26వ వచనంలో, ఆలోచించుము దేవుడు మహోన్నతుడు, మనము ఆయన ఎరుగము, ఆయన యొక్క సంవత్సరము సంఖ్య మితి లేనిది. ఆలకించాలి, అంగీకరించాలి, ఆలోచించాలి. మనం ఒక విషయము మనతో ఎవరైనా చెప్తే దాని గురించి తప్పనిసరిగా ఆలోచిస్తాం. ఏమై ఉంటుంది, ఎందుకు చెప్పుంటారు, ఈ మాటలో ఏమి దాగుంది, దీనికి మనం ఏం చెప్పాలి అని ఆలోచిస్తాం. అందుకొరకు దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదము మరి నూతన వత్సరపు దీవెన. ఆలోచించము, ఆయనకి సంఖ్య మితి లేనిది. ఇప్పుడు మొట్టమొదటి బర్త్డే జరుపుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు దేవుడు అనుగ్రహించిన దీర్ఘాయువును ధనగంధలను దేవుని యొక్క చేతిలో ఉన్నవి. సొలొమోను మహాజ్ఞాని సాంఖ్య గ్రంథం 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. దీర్ఘాయువు ధనగంతలు ఆయన యొక్క చేతిలో ఉన్నవి. ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు ఉన్నది, ఆయన యొక్క ఎడమ చేతిలో ధనగంతలు ఉన్నాయి. మొట్టమొదట మానవునికి దీర్ఘాయువు కావాలి, రెండవది ధనగంతలు కావాలి. ఎందుకొరకంటే మానవ జీవితాన్ని క్షేమకరముగా కొనసాగింప చేసుకోవడానికి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈనాడు ప్రియ చిన్న బిడ్డ పక్షంగా చేరిన మనమందరం వింటున్నాం. దేవుని యొక్క వాక్కును ఆలకించాలి, దేవుని యొక్క వాక్కును అంగీకరించాలి, దేవుని యొక్క వాక్కును గురించి మనము ఆలోచించాలి. అప్పుడు మితి లేని సంవత్సరాలు అనుగ్రహిస్తాడు. పసిబిడ్డ మొదటి వత్సరము ప్రారంభించి ఎన్నెన్నో సంవత్సరాలు ఆ బిడ్డ అనుభవించి ఆనందించి ఆయన కడుగుజేడులో జీవిస్తూ అనేకులకు ఆదర్శప్రాయముగా, దేవునికి మహిమార్థముగా, తన కుటుంబానికి ప్రియులకి దేవుని దీవెనకరముగా తన వత్సరాలన్నీ కూడా కొనసాగింపు చేయాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ బిడ్డకి పరిపూర్ణమైనటువంటి నూతన వత్సరపు అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. తర్వాత కార్యక్రమాన్ని మీరు కొనసాగించుకుందరు. అడుగుడి మీకు ఇవ్వబడను, వెతుకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడను వాగ్దానం చేస్తున్న గొప్ప దేవా, అడుగుచుండగా ఆకాశ వాకిండ్లు లిప్పి దీవులను కృంభరింపు చేస్తున్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అవును ప్రభువా, మీరు మాకు దీర్ఘాయువును ధనగంతలను కలుగ చేస్తే దేవుడు నాయన, నూతన వత్సరము పొందినటువంటి ప్రియ చిన్న బిడ్డ సింఫోనీ కొరకాయ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. బిడ్డ అనేకమైన వత్సరాలు అనుభవిస్తూ ఆనందిస్తూ మీ కడుగుజేళ్ళలో జీవిస్తూ మీ ఆశీర్వాదాలు అందుకుంటూ మీ కొరకు సాక్షిగా పయనింపు చేటుకు గాను తల్లిదండ్రులను దీవించండి. వారు మీ కొరకు పెంచేటువంటి వారుగా, మీకు సమర్పించబడిన వారుగా, మీకు ప్రతిష్ఠించబడిన వారుగా, మీ మార్గంలో బిడ్డకి తండ్రి కావలసిన ఆత్మీయ భౌతిక దీవెనలు అందించే వారుగా వారిని వర్ధిల్లింప చేయండి. వారి నానమ్మ గారిని దీవించండి, అమ్మమ్మను తాతగారిని ఆశీర్వదించండి. వారి యొక్క ప్రభా ప్రియులందరినీ కూడా దీవించి మీ కృపలో బలపరచండి నాయన. ఈ వత్సరంలో ప్రభా బిడ్డ కొరకు మీరే ప్రత్యేకమైన కార్యము చేయనన్నారు, అట్టి కార్యాన్ని బయలుపరచండి.
మీ యందు భయభక్తులు గల వారి కొరకు మీరు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరలేదని మిమ్మల్ని ఆశ్రయించే వారి నిమిత్తము సిద్ధం చేస్తున్న మేలు ఎంతో గొప్పది. దాచిన దీవెన సిద్ధం చేస్తున్న మేలతో ప్రియబిడ్డ నింపి మా ప్రభు నిండార్లుగా దీవించి ఆయురారోగ్యములు, శాంతి, సమాధానములు, సుఖ సౌఖ్యాలు, దీర్ఘాయువు దయచేసి మీ మార్గంలో వర్ధిల్లింప చేసి కూడిన వారందరినీ కూడా ఆశీర్వదించమని, వారందరూ ఆశీర్వాదాలు పరలోకపు దీవెనలుగా బిడ్డ పొందుకొని ఈ లోకంలో ముందుకు సాగు కృప దయచేయమని, సమస్త జ్ఞానానికి మించిన మీ సమాధానం బిడ్డల జీవితాలకి, హృదయాలకి, తలంపులకు కావలుగా ఉంచి నడిపింప చేయమని క్రీస్తు పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మన కలగని, ప్రత్యేకంగా నూతన వస్త్ర ప్రవేశం చేసిన పసిబిడ్డకును, తల్లిదండ్రులకును, వారి బంధువులకు అందరికీ సదా తోడయండి. క్షేమకరమైన దినాలతో, సుఖదాయకమైన వత్సరాలతో బిడ్డను దీవించి అనేకులకు ఆదర్శ ప్రేమగా, దేవునికి మహిమార్థముగా వర్ధిల్లింప చేసి ఆయన కొరకు సాక్షిగా నడిపింప చేయునుగాక. ఆమేన్. చిరు చిరు చిన్నారివే నా కంటికి, ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి. అలకాని పలుకు అన్ని అన్ని రత్నాలే, నీ నడకాని కులుకు అన్ని అన్ని చిత్రాలే. చిన్నారు పరికిణి పరుగుల కిలకిలలాగోదారి, అమ్మైనా నేనురా, నాన్నైనా నేనురా, నీకో ఆట బొమ్మై ఉన్నా. ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా, ఎందాకైనా నీతో రానా. శ్రీశైలరాణి ఆ చదువుల వాణి, సిరిగల కల్యాణి, కలగలిసి నన్ను కరుణించిన వరమే కిలకిల పూకోణి. కన్నెదుట నేడు తిరుగాడుతుంటే ఈ అరుదకు యువరాణి, కనురెప్ప వేయక చూస్తున్నా నాలో ప్రాణ.
birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. You were born in the zoo. Many monkeys like you. La 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 la, it's true. But we love you too. Birthday bumps दे दो रे. अरे उठा उठा के दे दो रे. क्या देख रहे? Birthday bumps दे दो रे. अरे उठा उठा के दे दो रे. ये गाना बजा के दे दो रे. अरे यही है मौका दे दो रे. मार मार के दे दो जोर लगा के दे दो फाड़ फाड़ के दे दो धूमधाम के दे दो धड़ाधड़ दे दो धड़ाधड़ दे दो फटाफट दे दो चकाचक दे दो Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear one. Happy birthday to you. From good friends and true. From old friends and new. May good luck go with you and happiness too. ਤੇਰੇ ਨਾਂ ਦੀਆਂ ਧੁੰਮਾਂ ਪੈ ਗਈਆਂ ਤੂੰ ਚੰਡੀਗੜ੍ਹ ਤੋਂ ਆਈ ਨੀ ਤੈਨੂੰ ਦੇਖ ਕੇ ਹੋ ਕੇ ਭਰਦੇ ਨੇ ਖੜੇ ਚੌਂਕਾਂ ਵਿੱਚ ਸਿਪਾਹੀ ਨੀ ਠੋਡੀ ਤੇ ਕਾਲਾ ਦਿਲ ਕੁੜੀਏ ਠੋਡੀ ਤੇ ਕਾਲਾ ਦਿਲ ਕੁੜੀਏ ਜੋ ਦਾਗੇ ਚੰਨ ਦੇ ਟੁਕੜੇ ਤੇ ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਸ਼ਮਾ ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਸ਼ਮਾ ਜੱਜਦਾ ਏ ਗੋਰੇ ਮੁਖੜੇ ਤੇ ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਸ਼ਮਾ ਜੱਜਦਾ ਏ ਗੋਰੇ ఫన్నీ స్టాచ్యూ. స్టాచ్యూస్ అంటే కథలో మాట్లాడవు. స్టాచ్యూస్ బాత్ నై కర్తే और हिलते भी नहीं. నీ పేరేంటి? ఏ క్లెవర్ స్టాచ్యూ. నీ పేరేంటి? ఇంకో క్లెవర్ స్టాచ్యూ. ఏయ్ ఆహా. నీ పేరు? ఈ గేమ్లో ఈ అబ్బాయి విన్నర్. ఒకసారి గట్టిగా చప్పట్లు. అబ్బా కడుపు నిండిపోయింది బంగారం. బంటూ గానికి 22 బస్తీల మస్తు కట్అవుట్ బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు కిక్కే సాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్ సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు సిల్కు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమావ సుక్కదాగక చక్కరొచ్చెరో శ్రీమందమ్మావ చిక్క లెక్క దుంకుతుంటెరో ఆ సందమావ జుంకి జారి సిక్కుకుందిరో నా దిల్లుకు మావ రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో में लस्सी मिला के आ जाओ सारे मूड बना के पूछो तो थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और the रजनी fan don't miss that chance और the रजनी fan don't miss that chance
बजेगा on the floor आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा डिस्को में जब ये गाना बजेगा on the floor आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा और Halamati Habibu, Halamati Habibandale, Halamati Habibu, Halamati Habibanda, Halamati Habibu, Halamati Habibandale, Halamati Habibu, Halamati Habibu. Malama pita pita de, malama pita pita de, malama pita pita de, malama pita de, malama pita pita de, malama pita pita de, malama pita pita de, malama pita de. Holi holi, பக்கத்துல சிரிப்பு ரங்கோலி, ஜாலி ஜாலி, பக்கத்துல மயங்குற டோலி. గాలి గాలి మొత్తల అవనుగా గాలి జాలి జాలి హడిపోళి హలమతి హబీబో, హలమతి మిత్తి వందాలే, హలమతి హబీబో, హలమతి మిత్తి వందా, హలమతి హబీబో, హలమతి మిత్తి వందాలే, హలమతి హబీబో, హలమతి హబీబో. ఓ క్యూటీ, నీ స్వీటీ, ఓ బ్యూటీ, అది మట్టి, ఆ మెల్లమ మెల్లమ గాలి, అద సొల్లల సొల్లల పోటీ. మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు డీజే టిల్లు పేరు ఎక్కువ సెకండ్స్ చెప్పాలి. రెడీ స్టార్ట్. హ్యాపీ బర్త్డే సింఫనీ ఏ స్పీడ్ బ్రేకర్ రావద్దు. 8 సెకండ్స్ కరెక్ట్ చెప్పింది. హ్యాపీ బర్త్డే సింఫనీ 6 సెకండ్స్. ఓకే హ్యాపీ బర్త్డే సింఫనీ మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లంచ్ చేయలేదు, అందుకని మెల్లగా చెప్పింది. బాగా చెప్పింది. 7 సెకండ్స్. ఓకే నువ్వు హ్యాపీ బర్త్డే సింఫనీ 6 సెకండ్స్. హ్యాపీ బర్త్డే సింఫనీ సూపర్, చాలా బాగా చెప్పారు తను కూడా. ఓకే నువ్వు హ్యాపీ బర్త్డే సింఫనీ ఓకే నువ్వు హ్యాపీ బర్త్డే సింఫనీ ఎవరు ఏడుస్తున్నారు? ఎవరు ఏడుస్తున్నారు? నువ్వేనా మిమిక్రీ చేసినావా? ఓకే హ్యాపీ బర్త్డే సింఫనీ క్యూట్గా చెప్పింది కదా. నువ్వు హ్యాపీ బర్త్డే సింఫనీ సూపర్. నువ్వు హ్యాపీ బర్త్డే సింఫనీ 7. నువ్వు వచ్చేసేద్దాం. హ్యాపీ బర్త్డే సింఫనీ 9 సెకండ్స్. ఓకే ఓకే నెక్స్ట్ సింపుల్ గేమ్. ఓకే మీ అందరికి సండే ఇష్టమా మండే ఇష్టమా? సండే ఎందుకు ఇష్టం? హాలిడే కదా. సండే बोले तो जंप करना, मंडे बोले तो बैठ जाना. ठीक है ఓకే కరెక్ట్గా చేస్తేనే విన్ అవుతారు. జాగ్రత్త ఆడండి, వెనకాల పడిపోవద్దు. నువ్వు కూడా జాయిన్ అవుతావు. రెడీ? ఓకే సండే జంప్. ఓన్లీ ఒకటేసారి జంప్ చేయాలి. ओके संडे मंडे बैठ जाओ. उनको संडे ही पसंद है इसीलिए
ఓకే, సండే. చాలా పడుతున్నారు. సండే అవుట్, దోనో అవుట్. ఓకే, ఏ దోనో బి విన్నర్స్. నీ పేరేంటి? ఆశిష్. ఆశిష్. నీ పేరు? సామ్య. తామ్య. ఓకే, ఇద్దరు విన్నర్స్ ఈ గేమ్లో గిఫ్ట్ ఇచ్చేస్తాను. అట్లు మొదటిగా ఇక్కడ సింఫోనియా బర్త్డే చాలా చక్కగా జరిగి ఉన్నది. ఆయన పురస్కరించుకొని వచ్చినటువంటి చుట్టాలందరూ పిల్లల తల్లిదండ్రులతోటి పాపతోటి కలవాలని ఆశతో ఉన్నారు కనుక మీరందరూ వచ్చినటువంటి వాడు ఒకరి 1 by 1 కలిసిపోవాలని మా యొక్క వినతి. నేను ఇక్కడ ఫ్లూట్ దానిపైన ఒక పాట పాడి వినిపించాలని నా ఆశ, మీరందరికీ వినిపించాలని నాకు ఒక కోరిక. థ్యాంక్ యూ అండి. చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మా నీ రూపాల కన్నా. చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా. సిరి సిరి వెన్నెలలన్నీ మిలమిల వన్నెల సుధని చిలికిన తెల్లని నవ్వు నువ్వు.
ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడనివ్వు అమ్మా అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను నువ్వే నిదురించా నిన్నే లాలిస్తూ నీకే జోలాలి పాడాలి నేను అమ్మా అమ్మా ఈ అంజనమ్మ శ్రీమత్ శ్రీమత్ హనుమంతుడమ్మ ఓ జన్మ ఫలమా మా తీపి వరమా ఇక నేను నీ చేతి బొమ్మ బుడి అడుగుల బుడతావు అంటూ పొగడాలి ఈ లోకమంతా నీ అల్లరంతా కళ్ళారకంటూ నే మురిసిపోతూనే ఉంటా ఈ చిట్టి పొట్టి హనుమంతుడికి రవితేజ నానారు అంట నానారిలోని ఆ మంచి నడతాను మించిపోవాలి అంట ఇలా ఎన్నాళ్ళు కానీ ఎన్నేళ్ళు రాని నా చిట్టి తండ్రి నువ్వు తండ్రి వవని మీ అమ్మకు నువ్వెప్పటికీ పసివాడివి లాల 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 లాలిజో హా లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది హో తండ్రైన తల్లిగా మారే నీ కావ్యం హో ఈ చిలిపి నవ్వుల గమనం సుధా ప్లావ్యం ఇరువురి రెండు గుండెలేకమయ్యను సూటిగా కవచములేని వాణ్ణి కాని కాచుత తోడుగా ఒకే ఒక్క అశ్రు చాలు తోడే కొరగా లాలిజో హా లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది మన్నుకేలా సొంతం కావా వర్షం జల్లులే జల్లే ఆగే అయితే ఏంటి కొమ్మే చల్లులే ఎదిగి ఎదిగి పిల్లాడయ్యనే పిల్లైనా ఇవాళే తనే అమ్మలే ఇది చాలా ఆనందం వేరేమిటే ఇరువురి రెండు గుండెలింక మౌనమై సాగెనే ఒక క్షణమైన చాలు మాట రింగున మోగెనే ఒకే ఒక అశ్రువు చాలు తోడే కొరగా లాలిజో హా లాలిజో నీ తండ్రి లాలేది
నీ గొంతే వింటుంది. కన్నాడుగా బింబాన్నిలా తన గొంతులో, విన్నాడుగా బాణీలనే తన పాటలో. అరేరే దేవుడిడా వరమయ్యనే, అప్పుడే ఇంట్లో నడయాడనే. ప్రేమ బీజమే తరువాయనే, ఇదివరలోన చూసి ఎరుగను దేవుడి రూపమే. తను కను పాపలోన చూడగలోకం మోడనే. ఒకే ఒక్క శ్రువు చాలు తోడే క్వారగా. లాలిజో లాలిజో నీ తండ్రి లాలిది, భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది. ఎంకన్న తీర్థంలో పొద్దు ముహూర్తంలో పూల జడ ఎత్తుతుంటే పుస్తే నువ్వు గడుతుంటే, ఏ కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే, నిన్ను చూడ బుద్ధైతాంది రాజిగో, మాట్లాడ బుద్ధైతాంది రాజిగో. చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజిగో, ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజిగో. అట్ట అంటుంటే మస్తుందేమో పిల్లో, లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో. భూమి పూజ చేసుకుంటే బుక్కల్లో, కొంప కోడు కట్టుకుంటే కోవిల్లో. నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది, గుండె గట్టిగా కొట్టేసుకుంటాది. నన్ను చూస్తే అట్టే ఉంటాది, దిల్లు డీజలు పెట్టేసుకుంటాది. నా బెత్తడంత నడుమొంపుల్లో ఉంగరాలో బొంగరాలో, నీ సుప్పుతాడు సుత్తి తిరగాలో గింగిరాలో. నా చేతి మీద వాలి పూగాలే బియ్యాలు చంపాలో, నువ్వు చెమట చుక్కలు లెక్క పెట్టాలే ఇయ్యాలో. రోజు మార్చాలిరా చేతి గాజులు, నల్లి మూలాలిరా సన్న జాజులు. పట్టు పట్టినట్టు చేసే తప్పులు, పట్టే మంచంకే పుట్టే నొప్పులు. నిన్ను చూస్తే ఎట్నో ఉంటది, గుండె గట్టిగా నన్ను చూస్తే అట్టే ఉంటాది, దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది. ఏయ్! తిరగాలో, అట్టింట్లో పుట్టింట్లో నువ్వు కమల పిల్లలెత్తుకోవాలో నట్టింట్లో. ఎన్ని ఎన్నుగా
నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను సుత్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది ఏయ్! నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను సుత్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన